చేపించిన దానికంటే భద్రత మెయిన్ ఇంపార్టెంట్. కుందలవాడ వెంకటరమణ గోవింద అవముక్లవాడ రక్షక గోవింద రాజాయ ప్రసిద్ధ సాయినే నమో వయం వై శ్రవణాయ గురువై సమే కామం రామకామహం మధ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుం ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. వెంకటేశ్వరాయ నమః. జయ శ్రీమన్నారాయణ. మిత్రులకు శ్రేయోభిలాషులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడ బండ్రవల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి గత 40 ఏళ్లుగా కొలువుదీరి భక్తుల కోరిన కోరికలు నెరవేర్చుకుంటూ ప్రత్యేకంగా రెండవ బీచుపల్లిగా కొనియాడుతుంది. ఇక్కడ ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి గత సంవత్సరం జాతరకు వెండి కవచం భక్తుల సహకారంతో దాదాపు 15 కిలోలు అనుకొని వెండి కవచం చేయించినాము. స్వామి వాళ్ళకు అమ్మవారికి ఇట్లా చేస్తున్నాము. దానితో పాటు అమ్మవారికి ఇట్లా వెండి కవచం తయారవుతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఏకాదశి సందర్భంగా శ్రీవారికి విశేషంగా అభిషేక కార్యక్రమం దాతల సహకారంతో ఆ యొక్క వెండి కవచము జాతరకు పెట్టాము. మళ్ళీ తర్వాత ప్రత్యేక దినం అని చెప్పి ఈరోజు కూడా పెట్టాము. ఈ యొక్క బండ్రవల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ధర్మకర్త సదానంద విశ్వల వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలను జరుగుతాయి. భక్తుల ఎక్కువగా ఈరోజు ఏకాదశి సందర్భంగా విశేషంగా దాదాపు ఒక 500 మంది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భక్తులు వచ్చి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఏకాదశి సందర్భంగా శ్రీవారికి ప్రసాద వితరణ, భక్తుల సౌకర్యార్థం తీర్థ ప్రసాదాలు సమర్పించడం జరిగింది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల 2వ శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దానికి భక్తుల సహకారంతో జరుగుతుంది. మిగతా భక్తులు కూడా వారి శక్తి కొలది సహకరించగలరు. అదేవిధంగా దేవాలయంలో అభివృద్ధి కొరకు స్ట్రాంగ్ రూమ్ నిర్మించడానికి భక్తుల సహకారం కావాలి. కనుక భక్తులు ఇట్లా సహకరించి వారి శక్తి కొలది స్ట్రాంగ్ రూమ్ నిర్మించడానికి సహకరించగలరు. అమ్మవారు కూడా వెండి కవచం చేయాలని ముందుకు వెళ్తున్నాం సంకల్పంతో. అమ్మవారి కవచాలు కూడా దాదాపు 6 కిలోల వెండి పడుతుంది. అందులో ఒక 4 కిలోలు సమకూరింది. ఇంకా 2 కిలోలు అవసరం పడుతుంది. కనుక భక్తులు సహకరించి ఎవరైనా సరే వారి శక్తి కొలది సహకరించాలని వేడుకుంటున్నాము. శ్రీ వెంకటేశ్వరాయ నమః.